హలో అండి, వెల్కమ్ టు విజన్ టెక్నాలజీస్. మనం వచ్చేసి సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్, అలాగే నెట్వర్కింగ్, బయోమెట్రిక్ ఆల్ సర్వీసెస్ అయితే మన దగ్గర చేస్తామండి. ఆబ్వియస్లీ నెట్వర్కింగ్ కూడా. ఈరోజు కస్టమర్ వచ్చేసి మనకి రీఇన్స్టలేషన్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఇచ్చారండి. మనం రెఫరెన్స్ మీద అయితే ఇది వచ్చింది, వేరే కస్టమర్కి నచ్చి అతను వచ్చేసి రెఫరెన్స్ ఇచ్చారండి. ఈ కస్టమర్ కూడా మీరు ఎలా చేస్తారో ఏంటో మేము చెప్పినట్టు చేయండి అని చెప్పేసి అంటే ఆయన ముందే అన్ని నీట్గా క్లీన్ చేసేసి ఒక్కడో వేరే చోట గోడంలో ఉంటే ఆ గోడంలో ఉన్న కేబుల్స్ని అలాగే కెమెరాస్ అన్ని రిమూవ్ చేసి ఈ కొత్త గోడంకి అయితే తీసుకొచ్చి వాటిని నీట్గా కలర్ కెమెరా వచ్చేసి ఒకటి ఉందండి ఇప్పుడు తుడిచేది. మిగతా అన్ని డూమ్స్ అలాగే బుల్లెట్ కెమెరాస్ హెచ్డీ ఉన్నాయి, కలర్ కాదు, విత్ బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు వచ్చేసి 8 ఛానల్ డివిఆర్ మీరు చూసినట్టయితే కనుక పాత కేబుల్స్ అన్నీ అయితే కనుక మళ్ళీ యూజ్ చేసాం, నీట్గా ఉన్న కేబుల్స్. అలాగే మధ్యలో కొరికేసిన కేబుల్స్ అయితే మొత్తం తీసేసి నీట్గా పైనుంచి పైపులు అయితే ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అక్కడ వరకు పైపులు కూడా లే చేసామండి. ట్యాగులు నీట్గా వేసేసి రేపొద్దున ఏమన్నా ఎలుకలు కొరకకుండా ఉండాలని, అదే ఎలుకలు ఏమైనా కొరికితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కస్టమర్ చేత అయితే పైపులు తెప్పించేసి పైపుల్లో నుంచి లే చేసామండి. మనం మాట్లాడింది వితౌట్ ఓపెన్ కేబులింగే, కాకపోతే కస్టమర్కి అయితే కనుక ఇది సజెస్ట్ చేసి సరే సార్ దాంట్లోనే వర్క్ చేస్తాం, పైపులు తెచ్చుకొని నీట్గా వర్క్ ఉంటుంది, మాకు కూడా రేపొద్దున సర్వీస్ అనేది చాలా తక్కువగా వస్తుంది కాబట్టి మేము సర్వీస్ అయితే ఎక్కువ ఆశించండి. ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే మీకు ఏదైనా ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే తప్ప అది పోయింది ఇది పోయింది అని చెప్పేసి ప్రతిసారి రేట్ చేయకుండా. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి వైర్ బిఎన్సీలు అవి వేయడం వల్ల కొంతకాలానికి గీతలు రావడం వల్ల అవుతుంది. మనం వచ్చేసి నీట్గా స్క్రూ బిఎన్సీలు నీట్గా రేపొద్దున ప్రాబ్లం అనేది అస్తమానం రాకుండా అయితే కనుక ప్లాన్ చేసుకొని లే చేసామండి. మనం ఏంటంటే ఒకసారి కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేసామంటే నెక్స్ట్ ఇంకో వర్క్ అనేది అవ్వడం జరిగింది కదా. మా వే అయితే అలా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే మా విజన్ టెక్నాలజీస్ పైన నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, బెస్ట్ సర్వీస్ ఇస్తామండి. మీరు చూసినట్టయితే ఈ రాడ్కి మనం మెటల్ స్క్రూలు వేసి బిగించాం. మనం అన్నిటికీ మీకు రేకుకి ప్రతి ఒక్కదానికి కూడా మెటల్ బిట్టెతో అయితే మనం వేసాం. పైన స్క్రూలు బ్లాక్ స్క్రూలు కూడా ఊడిపోవచ్చు అని చెప్పేసి ట్యాగ్లు అవన్నీ వేస్తే ఊడిపోయి రేపొద్దున ఇష్యూ అయిపోయి హీట్కి తెగిపోయి ఇదంతా మీరు చూస్తూనే ఉంటారు. బయట బైనింగ్ వైర్ కానీ ట్యాగ్లు కానీ చూడుతూ ఉంటారు. మనం వచ్చేసి మిషన్ డైరెక్ట్గా స్క్రూలు రేక్ వేసే స్క్రూలు వేసేసి బిగిచ్చేసాం. మొత్తం అయిపోయిన తర్వాత ర్యాక్ అయితే ఇన్స్టాల్ చేసాం. ర్యాక్ మీరు చూస్తున్నాం, మిషన్ 2-in-1గా యూజ్ చేస్తాం కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి. అలాగే మనం హ్యామర్ బిట్ కూడా పెట్టి వాడుకోవచ్చు. ఇది వచ్చేసి దాదాపు మాకు 12,000 పడిందండి. బాష్ మిషన్ 2 బ్యాటరీస్ వస్తాయి, ఛార్జింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే మనకి వస్తుంది ఈ బోష్ మిషన్. ఆ మిషన్ గురించి మీకు ఏమన్నా డీటెయిల్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో అడిగినా నేను చెప్తాను. మీరు చూసినట్లయితే ప్రతి వైర్ కెమెరా కస్టమర్ని వైర్ కూడా ఎక్స్ట్రా తెప్పించుకొని లాగామండి. ఆ ఎల్లో వచ్చేసి ఎక్స్ట్రా కేబుల్. తర్వాత పవర్ డైరెక్ట్ చేసేసాను. మళ్ళీ స్విచ్ కంట్రోల్ ఉంటాయి, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, కస్టమర్ రేపొద్దున ఆపుకొని మళ్ళీ కంప్లైంట్ వస్తాడు ఆగిపోయినాయి అమ్మా ఏంటని చెప్పేసి వాళ్ళే ఆపొచ్చు, చెప్పలేం. తర్వాత నీట్గా మీరు చూసినట్టయితే ఇక్కడ మైక్ కూడా పాత మైకే ఇన్స్టాల్ చేసి నీట్గా డ్రెస్సింగ్ చేసేసి అదే ర్యాక్లో మనం ఫిక్సిబుల్ పైపులు ఇవన్నీ లే చేసాం. మీరు చూసినట్టయితే చాలా నీట్గా వర్క్ అయితే ఫినిష్ చేసాం. ఫైనల్గా కస్టమర్కి వచ్చేసి లైవ్ వ్యూ కూడా ఆయన చెప్పినట్లుగా మనం ప్లాన్ చేసి అయితే కనుక ఆయనకు ఒక్కటి 1/1 పిన్ అయితే కనెక్ట్ చేసి చూపించాను, బిఎన్సీలు ప్రతి ఒక్కటి. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది 8 ఛానల్ డివిఆర్. 8 ఛానల్ డివిఆర్లో ఆల్మోస్ట్ మేము అన్నీ సెట్ చేసాం. కస్టమర్ అయితే ఓకే అని చెప్పేసి అన్నారు. కొన్ని ప్లేస్లు చేంజెస్ ఉంటాయి కనుక అవి కూడా కొంచెం పొజిషన్స్ రాంగ్ ఉన్నాయి, అన్నీ మనం ఇన్స్టాల్ చేసాం. మీరు చూసినట్టయితే ఇది క్లారిటీ. కస్టమర్ వచ్చేసి నెట్వర్క్ ఇష్యూ ఉంటే నెట్వర్క్ ఇష్యూ కూడా మనం రైజ్ చేసి అప్పటికప్పుడు కస్టమర్కి ఆన్లైన్లో ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఓకే అన్నారు. మీరు చూసినట్లయితే ఇదంతా వర్క్ ఈ గోడం మొత్తం కవర్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసి ఒక విజన్ అయితే సెట్ చేసాం. కస్టమర్ ఓకే అని చెప్పిన తర్వాత 1/1 మనం బిఎన్సీలో మార్చేసి మొత్తం సెట్ చేసి ఆన్లైన్ కూడా ఇచ్చేసిన తర్వాత కస్టమర్ ఓకే అయ్యారండి. ఓకే అయిన తర్వాత కస్టమర్ వచ్చేసి చాలా బాగుందండి, మీకు రిఫరెన్స్ ఇంకా ఇస్తా అని చెప్పేసి మేము మాట్లాడిన అమౌంట్ అయితే మాకు ప్రొవైడ్ చేశారు. రీఇన్స్టలేషన్కి ఈచ్ కెమెరాకి 750 అయితే ఛార్జ్ చేసామండి. మీకు కొత్త కెమెరాస్ కావాలన్నా ఇంకేమన్నా నెట్వర్కింగ్ ఐటెం కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతే బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాం. సర్వీస్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే చేస్తామండి. Please contact Vision Technologies. Thank you for watching. Please subscribe my channel.